నల్గొండ నగరంలోని ప్రముఖ శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో జరిగిన అమానుష ఘటన భోజన ప్రియులను కలవరానికి గురిచేసింది. హైదరాబాద్ రోడ్లోని పూజిత అపార్ట్మెంట్ ప్రక్కన ఉన్న ఈ హోటల్లో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ సాంబార్లో విషపూరిత జెర్రీ ప్రత్యక్షమైంది. హోటల్కు వచ్చిన ఒక వ్యక్తి సాంబార్లో జెర్రీని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ వార్తపై తక్షణమే స్పందించిన నల్గొండ భువనగిరి ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి తన బృందంతో కలిసి హోటల్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటల్ వంటగదిని పరిశీలించిన అధికారులు అక్కడి పరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను సేకరించి టెస్టుల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని శివశంకర్ రెడ్డి హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. ప్రతి హోటల్ ఖచ్చితంగా పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆహారం తయారు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఓకే సార్, చెప్పండి. నమస్తే అండి, శివశంకర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. ఇక్కడ ప్రసాద్ ఉడిపి హోటల్ ఉంది కదా, సో దీంట్లో సాంబార్లో జర్రీ పడ్డదని చెప్పేసి మార్నింగ్ మనకి ప్రెస్లో వచ్చింది. మనకి న్యూస్ మిగతా ఛానల్స్ కూడా వచ్చింది. సో దాన్ని వెయిట్ చేసుకొని నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఏమైందంటే మనకి కంప్లైంట్ ఆ అబ్బాయి ఇక్కడ అందుబాటులో లేదు. కాకపోతే ఇక్కడ మన ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సుధాకర్ గారు అందుబాటులో ఉన్నారు. తర్వాత కొంతమంది ప్రెస్మిత్రులు ఉన్నారు. సో వాళ్ళతో పాటు మనం ఏం చేసామంటే ఈ ప్రెమిసెస్ అన్నీ అక్కడ కిచెన్, స్టోర్ రూమ్, ఇంకా వీళ్ళు వెజిటేబుల్ కట్ చేసి ఉన్నాయి కదా, ఆ ప్రెమిసెస్ అన్ని మనం విజిట్ చేశాము. విజిట్ చేసేసి ఆ డీవియేషన్స్ అన్నీ ఫోటోస్లో తీసుకున్నాము. సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా 2 శాంపుల్ లిఫ్ట్ చేశాము. ఆ లిఫ్ట్ చేసి శాంపుల్ ల్యాబొరేటరీ అనాలిసిస్ కోసం అని చెప్పేసి ల్యాబ్ పంపిస్తాము. ల్యాబ్ పంపించిన రిజల్ట్ అనేది 14 నుంచి 15 రోజులు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ రేట్ చేసుకుని కూడా దీని మీద యాక్షన్ ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ పైన ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసు మా సుపీరియర్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ గారు ఇష్యూ చేస్తారు. దానికి ఒక 14 రోజులు టైం ఉంటుంది. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఏమైతే డీవియేషన్స్ మనం చెప్పినామో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారు. అది కాకుండా మనకి నిన్న సాంబార్లో ఆ జెర్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉంది అసలు అట్లాంటి జెర్రీ సంబంధించి అవి కూడా ఫోటో తీసేసుకొని ఆ డీవియేషన్స్ రికార్డ్ చేశాను. అవి చేసి మా పైన ఆఫీసర్కి, మా డెసిగ్నేట్ ఆఫీసర్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఇంకా దాని మీద ఉంటుంది. అంటే వీళ్ళకి ఇది అన్సానిటరీ కండిషన్స్లో, అన్హైజెనిక్ కండిషన్స్లో ఫుడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఈ జర్రీ విషయంలో కూడా. సో దీనికి సంబంధించి ఏం చేసామంటే ఆ కంప్లైంట్ అబ్బాయిని పిలిపించి ఆయన వీడియో స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్ 2 తీసుకున్నాము. అదేవిధంగా ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సంబంధించిన ఓనర్ సుధాకర్ గారిది కూడా మనం ఏం చేసామంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నాము, ఇంకోటి వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము. సో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఫర్దర్గా ఒక యాక్షన్ ఉంటుంది. అంటే ఆ శాంపుల్ రిపోర్ట్స్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ని బట్టి ఈ రిపోర్ట్స్ అనేది మా పైన ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాము. శాంపుల్స్ ల్యాబ్కి వెళ్తాయి. సో ల్యాబ్ రిపోర్టు ప్లస్ ఈ డీవియేషన్స్ ఆధారంగా ఆయన పైన నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. సార్, మళ్ళీ ఇప్పుడు అడపాదడపా ఇక్కడ చిన్న చిన్న చెకింగ్లు చేసి మీరు చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు పర్టికులర్గా చెకింగ్లు నిర్వహిస్తే ఇలాంటి ఇష్యూలు జరగవని ప్రజలు నమ్ముతున్నారు. మీ చెకింగ్లు చాలా లోపం ఉందని తెలుపుతున్నారు ప్రజలు. లేదండి, అట్లేం లేదు. మనం ఏం చేస్తామంటే గత సంవత్సరంలో మనకి ఎట్లున్నాయంటే ఒకటే ఆఫీసర్ ఉమ్మడి జిల్లా మొత్తం తిరగాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి హోటల్, ఇప్పుడు మనకి అది కోర్టు ఎదురుగా ఒకటి ఉంది హోటల్, ఏది గాయత్రి హోటల్ అని చెప్పేసి, అట్లాంటిది మిగతా ఇక్కడ రామగిరిలో హోటల్స్, ఇవన్నీ హోటల్స్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద హోటల్స్ నల్గొండలో ఈ వెంకటేశ్వర కానీ వెంకటరమణ కానీ వాటి మీద కంప్లైంట్స్ రాగానే మనం వెళ్ళేసి మెరిట్స్ బేస్లో పక్కా డీవియేషన్స్ ఉంటే పక్కా యాక్షన్ ఉంటుంది. ల్యాబ్కి పంపిస్తున్నాము, ల్యాబ్ రిజల్ట్ వస్తున్నాయి. దానిపైన కూడా కేసులు ఫైల్ చేస్తున్నాము. మనకి కేసులు అనేది క్రిమినల్ కేసులు ఉంటున్నాయి, కోర్టులో ఫైల్ చేస్తున్నాము. అడ్judication కేసులు వచ్చేసి జాయింట్ కలెక్టర్ ద్వారా కూడా మన కేసులు ఫైల్ చేస్తున్నాం. అంటే సార్ మీకు కంప్లైంట్ వస్తేనే చెకింగ్లు చేస్తారు? అట్లా కాదు, కంప్లైంట్స్ అనేది ప్రయారిటీలో ఉంటుంది. అది కాకుండా మనకేముంటుందంటే ఆఫీసరు హై రిస్క్ ఉంటాయి. హై రిస్క్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, మిల్క్, ఆయిల్స్, దీనికి సంబంధించింది. దీంతో పాటు ఈ కాకుండా మనకి స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా అన్ని ప్రయారిటీ బేసిస్లో అన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, శాంపుల్ తీస్తున్నాము. ఆ కేసులు కూడా అవుతున్నాయి. దీనికి సంబంధించి మనకి ఆ పెనాల్టీ పడుతుంది రోజు
నేను పెనాల్టీ పడ్డ రోజు మన జాయింట్ కలెక్టర్ దగ్గర పడుతుంది, పడ్డ రోజు అదంతా ప్రెస్కి ఇచ్చేస్తాను. ఎవరెవరికి ఎంతెంత పెనాల్టీ పడ్డది కూడా ఇస్తాం. సో అందులో వేయడానికి ఏమి ఉండదు. కాకపోతే మనకి ఏముంటుందంటే ఇన్స్పెక్షన్ అది రిపోర్ట్ రాగానే 30 days వాళ్ళకి టైం ఉంటుంది. సో దాంట్లో అందువల్ల మనకి ఏమవుతుందంటే